బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే వేదికగా వేల్ ట్యాంక్ సదస్సు నిలిచింది. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నిర్వహించిన వేల్ ట్యాంక్ సదస్సులో దేశవ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగంలో ఉన్న పలు అంకుర పరిశ్రమలు పాల్గొన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేసిన ఆవిష్కరణలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రదర్శించారు. పలువురు ఇన్వెస్టర్లు పాల్గొని నూతన ఆవిష్కరణల వివరాలు తెలుసుకున్నారు. బయోటెక్నాలజీ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. నూతన ఆవిష్కరణలో ప్రపంచ మార్కెట్ను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఎన్నో అంకుర పరిశ్రమలు ఈ దిశగా ఆవిష్కరణలు సైతం చేస్తున్నాయి. కానీ సరైన అవగాహన, ఆశించిన ప్రోత్సాహం, సరైన పెట్టుబడి లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వెళ్లలేకపోతున్నారు. దీన్ని భర్తీ చేసేలా వేల్ ట్యాంక్ కృషి చేస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ సహకారంతో బయోటెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రతిభ ఉన్న వాళ్లను వేల్ ట్యాంక్ ప్రోత్సహిస్తోంది. ఈ రంగాల్లో వినూత్నంగా ఆలోచనలు చేసే వాళ్లను ప్రోత్సహించేందుకు వేల్ ట్యాంక్ సదస్సు నిర్వహించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నిర్వహించిన ఈ సదస్సులో 70కి పైగా అంకుర పరిశ్రమలు పాల్గొన్నాయి. సదస్సులో కొత్త ఉత్పత్తుల గురించి పలువురు ఇన్వెస్టర్లు వివరంగా తెలుసుకున్నారు. ఏ దేశంలో అయినా కానీ బయోటెక్నాలజీ 15 నుంచి 25% జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. అదే ఇండియాలో బిలో 5% ఉంది. అందుకనే ప్రభుత్వము చాలా ఎంకరేజ్మెంట్ చూపిస్తుంది. ఈ బయోటెక్నాలజీ చాలా రోజుల నుంచి మనం స్కేలప్ చేయలేకపోయినాం. అందుకనే స్పెషల్ ఫోకస్ టు జీడిపికి కంట్రిబ్యూట్ చేయాలని ఈ పర్టికులర్ బయోటెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వెరీ హై ప్రయారిటీ కింద తీసుకుంటాం. బయోటెక్నాలజీ బయో E3 పాలసీ వలన అకాడమిషియన్స్, ఇండస్ట్రీ, స్టార్టప్స్ అన్నీ కలిపి ముందరకు వచ్చి ఈ బయోటెక్ రెవల్యూషన్కి ముందర తీసుకొస్తాం అన్నమాట. ఈ వేల్ ట్యాంక్ ఫండింగ్ కోసం దాదాపు ఒక 100 స్టార్టప్స్ దాకా అప్లై చేసుకుంటే మనం ఒక 40 స్టార్టప్స్ని షార్ట్ లిస్ట్ చేశాము. ఈ ఈవెంట్లో ఏంటంటే అల్టిమేట్గా మంచి బాగా బిజినెస్ ప్లాన్ ఉన్న స్టార్టప్స్కి ఈ ఇన్వెస్టర్స్ ఫండింగ్ చేస్తారు. బయోటెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఈ మేరకు బయో E3 విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా 2030 నాటికి బయో రంగంలో $300 బిలియన్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బయో రంగంలో ఆవిష్కరణలు చేయడానికి ప్రత్యేకంగా బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లను ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడిదారులకు కేంద్రం రాయితీలు సైతం అందిస్తోంది. 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. కేంద్ర లక్ష్య సాధనకు వేల్ ట్యాంక్ తన వంతు పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు. Most of the investors are shying away investing in the healthcare product because it takes more money, it takes long gestation to realize and release the products. So that is where FABA is trying to bring investors around the world to invest in healthcare companies, biotechnology and healthcare companies. ఒక్క మనీ రూపంలోనే కాకుండా చాలా మంది సైంటిస్ట్స్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి. ఒక హ్యాండ్ హోల్డింగ్ అన్నది లేకపోవడం వలన వాళ్ళ ప్రైమరీ స్టేజ్లోనే ఆగిపోవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక ప్రైమరీ స్టేజ్ నుంచి సెకండరీ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్కి వెళ్ళడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం ప్రయాణంలో ఈ వేల్ ట్యాంక్ 3.0 అనేది చాలా హెల్ప్ఫుల్గా చేస్తుంది. గత 2 సదస్సుల్లో ఎన్నో అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం అందించిన వేల్ ట్యాంక్ ISBలో నిర్వహించిన 3వ సదస్సులోనూ మంచి స్పందన లభించింది. పలు అంకుర పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిచారు.